changing me and changing you. ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా మనకున్నది అనే మాటను బైబిల్లో తెలియజేస్తూ ఉంది. ప్రియ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విశ్వాసపు కట్టడం మీద నువ్వు కట్టబడ్డావు? నువ్వు ఎలాంటి పునాది మీద నీ జీవితం వేయబడింది? నువ్వు ఎటువంటి పునాది మీద నీ బ్రతుకు, నీ యొక్క జీవితం ఉందో ఒక్కసారి యోచించు ప్రియ జనాంగమా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఎటువంటి పునాది మీద కట్టబడుతున్నాం? ఎలాంటి ఫౌండేషన్ మీద మన యొక్క ఫౌండేషన్ అనేది వేయబడింది అనేది ఆలోచన చేయాలి. దిగు వాక్య భాగంలో మనం కనుక చూడగలిగినట్లయితే గొప్ప ఇంటిలో అనేక పాత్రలు ఉన్నాయి. కొన్నింటికేమో ఘనత కొరకు, కొన్నేమో ఘనహీనత కొరకు నియమింపబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవరును వేయలేరు అనే విషయాన్ని బైబిల్ సెలవిస్తుంది. ఆ పునాది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ పునాది. ఆయన వేయబడిన పునాది స్థిరమైనది అని బైబిల్ సెలవిస్తుంది. స్థిరమైన పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? అస్థిరమైన వాటి మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? స్థిరమైన వాటి మీద నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నీ విశ్వాసపు జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. అస్థిరమైన వాటి మీద నువ్వు కట్టబడినట్లయితే నీ విశ్వాసపు జీవితం కూడా అస్థిరమే. చిన్న చిన్న విషయాలకు విశ్వాసాన్ని విడిచిపెట్టే భక్తిహీనత, చిన్న చిన్న విషయాలకు విశ్వాసాన్ని నీవు విశ్వాసపు యాత్రలో నీ విశ్వాసాన్ని హీన దిశకు తెచ్చుకునే వ్యక్తివిగా నీవు ఉంటావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలాగుంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడుతున్నావా, లేదా అస్థిరమైన వాటి మీద నువ్వు కట్టబడుతున్నావా? వేటి మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో ఆలోచన చేయాలి. పరలోక రాజ్యము స్థిరము, ఆయన రాజ్యము స్థిరము, ఆయన యొక్క నిత్య రాజ్యము స్థిరమైనది. ప్రియులారా, ఈ భూలోకంలో ఉన్న అస్థిరమైన వాటి మీద నీ జీవితాన్ని కట్టుకోక అస్థిరమైన విశ్వాసపు జీవితాన్ని కాక స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము మా ప్రియులందరూ నీ మాటలు వింటున్నారు. వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి స్థిరమైన పునాది మన కొరకు నిలకడగా ఉన్నదన్న విషయానికి బద్దులమై స్థిరమైన విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me